పక్కింటి చెట్టు నీడ నా ఇంటి మీద పడ్డది కాబట్టి ఇక నా చెట్టే అన్నట్టు ఈ పూపాటలో ముచ్చట బయటికి వచ్చి పూపాటి జెండా పాతమంటే ఊకుంటారా గది అయ్యే పనేనా అసలు పూపాటి రాజకీయం ఎట్లుంటదంటే అయితే డైరెక్ట్ సర్కార్ వస్తుంది లేకపోతే వాళ్ళకి తగ్గట్టున్న లెవెల్లో తీసుకొచ్చి వాళ్ళకించి నడిపిస్తుంది మరి వీళ్ళది కాన్ఫిడెన్స్ అనుకోవాలనా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలనా ఏందో ఈ రాజకీయ లీడర్లు వాళ్ళ పదవి మీద తప్పితే పబ్లిక్ తిప్పల మీద సౌలతుల మీద అసలే ఆలోచన చేయరు వీళ్ళు. దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. మేము అడుగు పెడితే ఏ రాష్ట్రంలో అయినా మా పూపాటి జెండా ఎగరాల్సిందే. మేము కూటమి కడితే ఏ రాష్ట్రంలో అయినా అధికారంలోకి రావాల్సిందే. దేశంలో మా పూపాటి జెండాను చూస్తే చాలు ఓట్లు వాటికవే పడతాయి. అసలు మా పూపాటిని నమ్మినంత ఏ పార్టీని నమ్మరు పబ్లిక్. ఇప్పటికిప్పుడు దగ్గర 20 రాష్ట్రాల్లో అధికారాలు ఉన్నాం. ఇక నెక్స్ట్ అన్ని రాష్ట్రాలు టార్గెట్ పెట్టుకుంటాం, సక్సెస్ అవుతాం. మా పూపాటి తలుసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు అమెరికాలో కూడా అధికారాలకు వస్తాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఉత్తర కొరియాలో కూడా అధికారాలకు వస్తాం. ఏమనుకున్నారు? టార్గెట్ తెలంగాణ. ఎవరి టార్గెట్, ఎందుకు టార్గెట్, ఎప్పుడు టార్గెట్, అసలు తెలంగాణ ఎందుకు టార్గెట్ అని పరిశీలన అవుతున్నారు కదా. దానికి పెద్ద కథనే ఉన్నది. దేశం మొత్తం కాషాయమయమైంది అనుకుంటా దేశం మ్యాప్ను విడిచిరు పూపాటోళ్ళు. దాంట్లో హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలు ఉన్నాయి దాంట్లో. అయితే దాంట్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ ఈ 8 రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలో ఉన్నది. ఇక తతిమ రాష్ట్రాలనేమో ఎన్డీఏ కూటమితోటి కలిపి సర్కారు ఉన్నది. మళ్ళీ దాంట్లో కూడా ఏపీలో 170 సీట్లు ఉంటే పూపాటికి ఒక్క సీటు కూడా రాకపోయాయి. బీహార్ లో 243 సీట్లు ఉంటే దాంట్లో పూపాటికి 89 సీట్లే వచ్చినాయి. నాగాలాండ్ లో 60 సీట్లు ఉంటే దాంట్లో 12 గెలిచింది పూపాటి. ఇక మేఘాలయలో 60 సీట్లు ఉంటే దాంట్లో బీజేపీ వచ్చినాయి 2 సీట్లు. కానీ కూటమిలు ఉన్నది కాబట్టి గది కూడా పూపాటి ఏలువాడినే ఉన్నది అని అంటే ఎట్లా? పక్కింటి చెట్టు నీడ నా ఇంటి మీద పడ్డది కాబట్టి గది నా చెట్టే అన్నట్టే ఈ పూపాటలో ముచ్చట. ఇక మరి గదంతా బయటికి చెప్పకుండా ఇట్లా మ్యాజిక్ చేసి తతిమ రాష్ట్రాలను కూడా భయపెడదాం అనుకుంటున్నట్టున్నారు వీళ్ళు. గప్పట్ల నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అని 2025లో ట్వీట్ పెట్టి వెస్ట్ బెంగాల్ లో బీజేపీ జెండా పాతిరు. మొన్న ఈ అటెన్కల టార్గెట్ తెలంగాణ అని ట్వీట్ కూడా పెట్టిరు తెలంగాణ బీజేపీ పేజీలా. మరి వీళ్ళది కాన్ఫిడెన్స్ అనుకోవాలనా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలనా? అరే తెలుగోళ్ళ పాలననే పరాయోళ్ళ పాలన అని పళ్ళు పటపట కోరికి కొట్లాడి సొంత రాష్ట్రం తెచ్చుకొని సొంత పాలన చేసుకుంటున్నారు. మరి గసొంటిది బయటికి వచ్చి పూపాటి జెండా పాతమంటే ఊకుంటారా? గది అయ్యే పనేనా అసలు అని అనబట్టి కొందరు. కానీ గప్పట్ల ఒకటే ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు 8 మంది అయ్యారు. అట్లనే రేపట్ల సర్కార్కు సరిపోయేంత మంది ఎమ్మెల్యేలు అవుతారు అని అంటున్నారు పూపాటోళ్ళు. అందుకోసమే కావచ్చు ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక తెలంగాణకు వస్తున్నాడు మోడీ సారు. ఈ 10వ తారీఖు నాడు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పెద్ద సభ పెడుతున్నాడు. అయితే ఈ ముచ్చట ఎట్టున్నా కూడా పూపాటి రాజకీయం ఎట్లుంటదంటే అయితే డైరెక్ట్ సర్కార్ వస్తుంది లేకపోతే వాళ్ళకి తగ్గట్టున్న లెవెల్లో తీసుకొచ్చి వాళ్ళకించి నడిపిస్తారు. ఏపీలో నడిపిస్తున్నట్టు. మరి అది తెలంగాణలో అవుతుందా అంటే ఏమో పూపాటోళ్ళతో ఏదైనా సాధ్యమే అని అంటున్నారు కొందరు. కానీ టార్గెట్ వెస్ట్ బెంగాల్, టార్గెట్ తెలంగాణ అని ఇట్లా టార్గెట్ పెట్టుకునే బదులు టార్గెట్ నిరుద్యోగం, టార్గెట్ పేదరికం, టార్గెట్ సౌలతులు, టార్గెట్ డెవలప్మెంట్, టార్గెట్ మంచి ఎడ్యుకేషన్, టార్గెట్ మంచి వైద్యం అని గిసొంటి టార్గెట్ పెట్టుకోవచ్చు కదా. ఏందో ఈ రాజకీయ లీడర్లు వాళ్ళ పదవి మీద తప్పితే పబ్లిక్ తిప్పల మీద సౌలతుల మీద అయితే అసలే ఆలోచన చేయరు వీళ్ళు. దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా.